హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనర్ తెలుగు స్టోరీస్ సిరీస్ ఎపిసోడ్ 13. గత ఎపిసోడ్లో డొమినిక్ ఫ్రాంకెన్ మనుషుల గురించి, స్వేచ్ఛ గురించి తన విభిన్నమైన ఆలోచనలను చెప్పింది. ఇప్పుడు ఎపిసోడ్ 13లో కథ పూర్తిగా భావోద్వేగాల వైపు మల్లుతుంది. గై ఫ్రాంకెన్ తన కూతురు డొమినిక్ రాసిన వ్యాసాలు చదువుతాడు. ఆమె సామాజిక సమావేశంలో చెప్పిన మాటల గురించి కూడా వింటాడు. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అతనికి అస్సలు అర్థం కాదు. కొన్ని క్షణాలు తన కూతురిని నిజంగానే ద్వేషిస్తున్నానా అని కూడా అనుకుంటాడు. కానీ వెంటనే అతని మనసులో చిన్నప్పటి ఒక జ్ఞాపకం మెదులుతుంది. ఒకరోజు చిన్న డొమినిక్ తన ఇంటి తోటలో ఉన్న ఎత్తైన పచ్చని కంచెను ఒక్కసారిగా ఎగిరి దాటుతుంది. ఆ క్షణంలో ఆమె గాల్లో ఎగురుతున్న దృశ్యం ఇప్పటికీ అతని కళ్ళ ముందే ఉంటుంది. ఆ చిన్నారి ముఖంలో కనిపించిన స్వేచ్ఛ, ఆనందం, ధైర్యం అది అతను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడు. అందుకే డొమినిక్ పై కోపం వచ్చిన ప్రతిసారి ఆ జ్ఞాపకం అతని హృదయాన్ని కరిగిస్తుంది. డొమినిక్కి సరైన వ్యక్తి పీటర్ కీటింగ్ మాత్రమే అని గై ఫ్రాంకెన్ నమ్మడం ప్రారంభిస్తాడు. కీటింగ్ మంచి వ్యక్తి, సమాజంలో పేరు ఉంది, భవిష్యత్తు ఉంది. అతను డొమినిక్ జీవితాన్ని స్థిరపరచగలడని అనుకుంటాడు. ఇదిలా ఉండగా పీటర్ ఎన్నిసార్లు డొమినిక్ని కలవాలని ప్రయత్నించినా ఆమె ప్రతిసారి నవ్వుతూ తప్పించుకుంటుంది. చివరకు గై ఫ్రాంకెన్ ఇద్దరిని ఒకే లంచ్కు పిలుస్తాడు. ఆశ్చర్యంగా డొమినిక్ వెంటనే ఒప్పుకుంటుంది. ముగ్గురు కలిసి రెస్టారెంట్లో కూర్చుంటారు. కొంతసేపటి తర్వాత డొమినిక్ తన తండ్రిని చూసి, డాడీ, మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉందిగా అని అడుగుతుంది. గై ఫ్రాంకెన్ ఒక్కసారిగా గుర్తొచ్చినట్టు నటించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ముందే ప్లాన్ చేసిన విషయం అని పీటర్కి అర్థమవుతుంది. ఇప్పుడు రెస్టారెంట్లో పీటర్, డొమినిక్ ఇద్దరే మిగులుతారు. డొమినిక్ నవ్వుతూ, మన ఇద్దరికీ నాన్న ఉద్దేశం తెలుసు కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటుంది. ఆ మాటలు విని పీటర్కి అవమానంగా అనిపించినా ఆమె అందం ముందు అతను ఏమీ మాట్లాడలేడు. థియేటర్కి రావాలని కూడా పీటర్ని తనే అడుగుతుంది. కానీ వెంటనే నిజం కూడా చెబుతుంది. నిన్ను కలవాలని నాకు అస్సలు కోరిక లేదు. కానీ నాన్నకు సంతోషం కలుగుతుంది కాబట్టి వస్తున్నాను. ఈ మాటలు విన్న పీటర్ ఆమెతో గడపాలని ఇంకా ఎక్కువగా కోరుకుంటాడు. అతనికి డొమినిక్ పై ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఆ రోజు తర్వాత గై ఫ్రాంకెన్ చాలా సంతోషపడతాడు. పీటర్తో, డొమినిక్ నిన్ను ఒప్పుకుంటుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెబుతాడు. అతను మరో విషయం కూడా చెబుతాడు. డొమినిక్ ఇప్పటికీ ఎవరినీ ప్రేమించలేదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. ఇంత అందంగా ఉన్న 24 సంవత్సరాల వయసు వచ్చినా ఇక పెళ్లి కాలేదు. ఆమె గురించి అతనికే అర్థం కావడం లేదని బాధపడతాడు. ఆ రాత్రి పీటర్ ఇంటికి వెళ్తాడు. అతని తల్లి మామూలుగానే డొమినిక్ ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఎంత ఆస్తి ఉంటుంది అని వరుసగా ప్రశ్నలు అడుగుతుంది. కానీ పీటర్ మాత్రం వేరే ఆలోచనల్లో ఉంటాడు. అప్పుడే రాత్రి ఆలస్యంగా తలుపు గంట మోగుతుంది. తలుపు తీసి చూస్తే కేథరిన్ నిలబడి ఉంటుంది. ఆమె ముఖంలో భయం, కళ్ళల్లో ఆందోళన, చేతులు వణుకుతున్నాయి. లోపలికి వచ్చి, పీటర్, నాకు ఇప్పుడే నీతో మాట్లాడాలని ఉంది అంటుంది. పీటర్ వెంటనే ఆమెను కూర్చోబెట్టి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు కేథరిన్ ఒక్క మాట చెబుతుంది, మనిద్దరం రేపే పెళ్లి చేసుకుందాం. ఆ మాట విని పీటర్, అతని తల్లి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంత తొందర? పీటర్ కారణం అడుగుతాడు. కేథరిన్ నెమ్మదిగా తన మనసులో జరిగిన భయాన్ని చెబుతుంది. రోజంతా తన మామ ఎలిజబెత్ టూయి కోసం పనిచేస్తూ పుస్తకాల మధ్య కూర్చొని ఉండగా ఒక్కసారిగా ఊపిరాడనట్లు అనిపించింది. గదిలో ఉన్న నిశ్శబ్దం, కాగితాల శబ్దం, గోడ మీద కనిపించిన తన మామ నీడ ఇవన్నీ కలిసి ఆమెకు భయంకరమైన అనుభూతి కలిగించాయి. నేను ఇక్కడి నుంచి బయటపడకపోతే ఎప్పటికీ పీటర్ని పెళ్లి చేసుకోలేను అనే భయం పట్టుకుంది. అందుకే వెంటనే పీటర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది.
కేథరిన్ బాధను చూసి పీటర్ వెంటనే చెబుతాడు, రేపు ఉదయమే మ్యారేజ్ లైసెన్స్ తీసుకుందాం, అంతే, వెంటనే పెళ్లి చేసుకుందాం. ఆ మాట విని కేథరిన్ కాస్త ప్రశాంతంగా మారుతుంది. ఆమె ముఖంలో మళ్ళీ చిరునవ్వు కనిపిస్తుంది. కేథరిన్ వెళ్ళిపోయిన తర్వాత పీటర్ తన తల్లి ఏమంటుందో ఎదురుచూస్తాడు. మొదట ఆమె చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంది. కానీ కొద్దిసేపటికే అసలు విషయం బయటపెడుతుంది. కేథరిన్ మంచి అమ్మాయే, కానీ నీకు సరిపోయే అమ్మాయి కాదు అని చెబుతుంది. ఆమె అసలు ఉద్దేశం ఒక్కటే, పీటర్ డొమినిక్ ఫ్రాంకెన్ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు గాయ్ ఫ్రాంకెన్ ఆఫీస్ కూడా అతనికే వస్తుంది. అతని కెరీర్ ఆకాశాన్ని తాకుతుంది. ఆమె పీటర్ని చూసి చెబుతుంది, నీ జీవితంలో నీది మాత్రమే కాదు, నీ కెరీర్ కోసం కూడా కొన్ని త్యాగాలు చేయాలి. కేథరిన్ని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు ముగిసిపోతుంది, కానీ డొమినిక్ని పెళ్లి చేసుకుంటే నీకు పేరు, డబ్బు, స్థానం అన్నీ వస్తాయి. ఈ మాటలు విన్న పీటర్ మౌనంగా నిలబడి ఉంటాడు. ఒకవైపు తన ప్రేమ, మరోవైపు తన ఆశయం. ఇప్పుడు అతని జీవితంలోనే అతిపెద్ద సంఘర్షణ మొదలవుతుంది. ఈ భాగం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. కొన్నిసార్లు జీవితంలో ప్రేమ ఒకవైపు ఉంటే ఆశయం మరోవైపు ఉంటుంది. ఆ రెండు మధ్య తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. పీటర్ ఇప్పుడు అలాంటి మలుపు దగ్గరే నిలబడ్డాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో పీటర్ నిజంగానే కేథరిన్ని పెళ్లి చేసుకుంటాడా, లేదా తన కెరీర్ కోసం ఆమెను వదిలేస్తాడా? డొమినిక్ ఈ కథలో ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకుంటుంది? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.